సీతారాములకి పెళ్లి కళ్యాణ మంటపం ఇది మనకు జనక్పురంలో నేపాల్లో సీతారాముడు మనకు జనకుడు వారి భార్య ఇక్కడ మనకు రాముడు గురించి వాళ్ళ మిగతా వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెళ్లి చేస్తున్న కళ్యాణ మంటపం ఇది. ముందు ఇక్కడే జరిగింది పెళ్లి కాబట్టి ఇది మీరు చూస్తున్నారు. ఇక్కడ 4 వైపులా 4 గుళ్ళు కట్టినారు, సీతారాములు లక్ష్మణులు ఇవన్నీ. ఇక్కడ మనకు కనపడిస్తున్నది ఎదురుగా సీతమ్మ వారు గుడి. పక్కనే మనకు ఒక 10 రూపాయలు నేపాలీ అమౌంట్ కడితే లోపల ఎంట్రన్స్ ఉంటుంది. మీరు తప్పకుండా సందర్శించవలసింది. ఎందుకంటే సీతమ్మ వారు అక్కడ గుడి ఉంది, పక్కనే మనకు సీతమ్మ వారి కళ్యాణ మంటపం ఉంది. ఇక్కడ అమ్మవారికి శ్రీరామచంద్రుడికి పూజ చేసిండేది. ఇప్పుడు ఇక్కడంతా మనకు గోవులు కనపడుతున్నాయి, గోవులన్నీ పెంచినారు. అక్కడ పార్కు ఉంది. అదేవిధంగా సీతమ్మ వారు ఇక్కడ పెళ్లి చేసిన కళ్యాణ మండపం. అక్కడ సప్త ఋషులు అదేవిధంగా గంధర్వులు అందరూ వచ్చి ఈ పెళ్లిని దిగ్విజయంగా పూర్తి చేసినారు. మీరు చూస్తున్నారు అంతా చుట్టూరా అద్దాల మేడ, అదేవిధంగా పార్కు అంతా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరూ జనక్పురం వస్తే సీతమ్మ వారు పుట్టిన గుడిని అదేవిధంగా సీతమ్మ వారు పెళ్లి జరిగిన కళ్యాణ మండపాన్ని మీరు తప్పకుండా చూడాలి. ఇప్పుడు ఈ కళ్యాణ మండపం ఇది చూస్తున్నారు మీరు. ప్రతి ఒక్కరూ సందర్శిస్తే మీకు భాగ్యం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.